సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. వైసీపీ కీలక నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నోట మరోసారి సొంత ఛానల్ మాట వచ్చింది. గతంలో కూడా ఒకసారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా ఛానల్ పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో అంటే ఆయన సొంత ఛానల్ పత్రిక ప్రకటన చేసిన సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ఆయన నెంబర్ 2 స్థానాన్ని అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేసుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో ఇసుమంతైనా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆయన సొంత ఛానల్, సొంత పత్రిక అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక మహిళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ మహిళా అధికారి భర్తే ఈ ఆరోపణ చేశారు. ఫిర్యాదు సైతం చేశారు. వైసీపీ తరపున ఈ వార్తలను ఖండించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయసాయిపై ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అరులు చేస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందంగా తాను ఏ పార్టీలో ఉన్నా తన ఛానల్ మాత్రం నిఖార్సైన వార్తనే ప్రసారం చేస్తుందని చెప్పడం ద్వారా పార్టీ మారే అవకాశాలున్నాయన్న విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించి ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ ను బ్లాక్మెయిల్ చేశారని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రమే జగన్ పై ఒకంత ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. విజయసాయిరెడ్డికి పార్టీలో ఉక్కపోత మొదలైనా, సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురైనా ఆయన సొంత మీడియా అంటూ ముందుకొస్తున్నారు. గతంలో వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలిగిన విజయసాయిరెడ్డికి ఆ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీలో ఆయన పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయసాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం సొంత టీవీ ఛానల్ అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే గతంలో విజయసాయి సొంత ఛానల్ అని ప్రకటించిన సమయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో పాటుగా పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత అండదండలున్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఢిల్లీలో చక్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయనకు నచ్చని పని చేయడానికి ఢిల్లీ పెద్దలు సాహసించే అవకాశం లేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా విజయసాయికి సహకారం పొందే అవకాశం లేదు. ఏపీలో వైసీపీ పరిస్థితిలాగే పొరుగు రాష్ట్రంలో గతంలో విజయసాయి అండదండగా నిలవటానికి ముందుకు వచ్చిన నేత ఉన్న పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయికి ఎటు నుంచి సహకారం పొందే అవకాశాలు లేవు. ఇప్పుడేమిటి, చాలా కాలంగా వైసీపీలో విజయసాయిరెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయసాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక విశాఖ భూదందాల భాగోతంలో విజయసాయి పీక లోతుకు కూరుకుపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి కాదు కదా, వైసీపీ నాయకులు ఎవ్వరూ ఆయనకు అండగా విజయసాయిపై ఆరోపణలు ఖండించడానికి ముందుకు రావటం లేదు. ఎవ్వరూ ముందుకు రాని కారణంగానే జూపోడిని పక్కన పెట్టుకుని విజయసాయి సోమవారం అనగా జూలై 15 మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో విజయసాయి సొంత ఛానల్ ప్రకటనను ఎవ్వరూ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.